మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలనే విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ఇద్దరు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం, ఇటు కొల్లాపూర్లోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఇటీవలే వీరిద్దరిని కలిసి చర్చించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా పొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. చేర్చుకోవడమే కాదు, వారికి పార్టీలు తగిలే ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సునీల్ కొనుగోలుతో జరిగిన చర్చలో అభ్యర్థులు, నియోజకవర్గాల అంశాలు కూడా చర్చకొట్టినట్లు టాక్. అయితే గెలుపు గుర్రాలు మాత్రమే పోటీలో నిలవడానికి అవకాశం ఇచ్చే అంశం గురించి సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి ఏదైతే పొంగులేటి, అదేవిధంగా కొల్లాపూర్ అభ్యర్థిగా అంటే మాజీ మంత్రిగా చేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఇద్దరి పార్టీ చేరిక అనేది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రాహుల్ టీం అయితే వీరిని ఏదైతే పొంగులేటి మరియు ఇటు జూపల్లిని ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు వారు చేసినటువంటి ప్రయత్నాలు అయితే సఫలమయ్యాయనే చెప్పొచ్చు. ఏదైతే ఖమ్మం జిల్లాలో ఈ నెల 20 లేదా 25వ తారీఖునో ఒక 5 లక్షల మందితోటి, సుమారు 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వీరైతే ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే అధిష్టాన పెద్దలు ఉన్నారో, ఏదైతే రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కూడా తెలుస్తుంది. అయితే మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు ఇటు పొంగులేటిను, జూపల్లి ఇద్దరు కూడా ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్లుగా కూడా ఉన్నటువంటి సమాచారం అయితే, అంటే ఇవాళ కానీ రేపట్లో కానీ ఢిల్లీ కూడా వెళ్తారని అయితే తెలుస్తుంది. దీని అంతటిని కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇటు పొంగులేటి మరియు జూపల్లి ఇద్దరు కూడా జాయిన్ అవడం అయితే అంటే స్పష్టమైనట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క పొంగులేటి మరియు జూపల్లి ఇద్దరు కూడా అంటే జూపల్లి నియోజకవర్గంలో, అదే విధంగా ఇటు పొంగులేటి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అయితే కాంగ్రెస్ కి అయితే పట్టు ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పొంగులేటి మరియు జూపల్లి ఇద్దరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవుతారని అయితే స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే వీరు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ వస్తున్న పరిస్థితులలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ ఏదైతే కార్యకర్తలు, అదే విధంగా అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా వచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలోంచే అప్పుడు ఎంపీగా పోటీ చేసి అనంతరం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అన్యాయం చేస్తుంది అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క జనవరి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీకి ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఆ జనవరి నుంచి కూడా ఈ విధంగా అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలోకి చేరతారనేది సందిగ్ధ పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంది. ఈ పరిస్థితులలో బీజేపీ పార్టీ నుంచి చేరికల కమిటీ ఈటల రాజేందర్ తో పాటు అనేక మంది కూడా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కూడా ఏదైతే జాతీయ పార్టీలు రెండు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి అయితే కాంటాక్ట్ లో ఉన్నట్లు అనేక మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కానీ బీజేపీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితులు చూసుకుంటే అంత ఆశాజనకంగా లేవని గ్రహించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోనే జాయిన్ కావడానికి అయితే సన్నద్ధమైనట్లుగా కూడా చూడొచ్చు. ఇదే వారి అభిమానుల యొక్క ఉద్దేశంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే గత 2 ఎన్నికలలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గెలిచిన పరిస్థితి, అనేక స్థానాలలో గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిశ్చయించున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది వరుణ్. థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అటు నుంచి ఇటు యూరోప్ వెళ్తారు. ఈ నెల 21 తిరిగి ఇండియాకు వస్తారు. ఆయన భారత్కు వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యే ఆలోచనలో ఉంది టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీతో అన్ని విషయాలు చర్చించిన తర్వాతే చేరిక తేదీని ఖరారు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత తన కార్యాచరణ రూపొందించుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన అనుయాయులతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం కూడా ఏ పార్టీలో చేరాలి, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి ఫర్దర్ అన్నట్టు ఆలోచన కూడా చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి వైఖరి నచ్చక వనపర్తి ఎంపీపీ మరియు పెద్దమంది ఎంపీపీలు కూడా జూపల్లి మనకు తెలుస్తా ఉంది. అయితే భారీ మొత్తంలో ఈ జూపల్లి అనుచర వర్గం తయారు చేసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున ఒకే పార్టీలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పార్టీ కేంద్రం నుంచి పార్టీలు కాంగ్రెస్ వైపు వీళ్ళు చూస్తున్న మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ విజయం తర్వాత అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ అధిష్టానాలు గాని కేంద్ర నాయకులు గాని ఇద్దరి నేతలతో ఎవరైతే పొంగులేటి మరియు జూపల్లితో సంప్రదింపులు జరిపినప్పటికీ కొంత వాళ్ళు అంటే ఇప్పుడే కాదు తర్వాత చెప్తామన్నట్టు సున్నితంగా తిరస్కరించినప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సన్నాహాలు చేసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే జూపల్లి గతంలో జిల్లాలో ఒక బలమైన నేతగా మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లాను శాసించే శక్తిగా కూడా జూపల్లికి సొంతం కార్యవర్గం ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జూపల్లి అభిమానులు ఉన్నారు. అయితే మొత్తం మీద జూపల్లి వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు చూచాయగా మనకి ఏదైతే అనుయాయుల ద్వారా మొన్న మేఘారెడ్డి ఏదైతే వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారో దానికి కూడా కొంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మేఘారెడ్డి వర్గం కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు మనకు సంకేతాలు ఇచ్చినప్పటికీ స్పష్టంగా ఏ నేతలు చెప్పట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాహుల్ వర్గం ఏదైతే ఉందో రాహుల్ బ్యాచ్ మొత్తం జూపల్లిని మరియు పొంగులేటిని సంప్రదించారని, అయితే వాళ్ళు కాంగ్రెస్ వైపు రావడానికి మొత్తం సుముఖంగా ఉన్నట్టు ఈ నేపథ్యంలోనే కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళ ముందు ఇచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తాం. అయితే ఏదైటే జిల్లా ముఖ్య నేతలు ఉన్నారో వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించడం, ఏదైతే వనపర్తి కాంగ్రెస్ టికెట్ తన అనుయులకు మేఘారెడ్డికి ఇప్పించడం వంటి డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర రేవంత్ రెడ్డితో సహా ఈ ఏదైతే డిమాండ్లను రాహుల్ ముందు ఉంచుతామని కూడా స్పష్టంగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో జూపల్లి వర్గం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 నుంచి 300 అనుయాయులతో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. అనుయాయులతో ఇప్పటికైతే మనకు అందుతున్న సంకేతాల ప్రకారం కొల్లాపూర్ నియోజకవర్గం మరియు నాగం నియోజకవర్గం మొత్తం కలిపి దాదాపు 300 నుంచి 2 నుంచి 300 మంది అనుయాయులు తో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే ఇది భారీగా ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా జూపల్లి జిల్లాలో ఏదైతే రికార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంగా పార్టీలు తమకు ఏదైతే తమ డిమాండ్లు ఉంచామో అవి నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీలకు వెళ్దామన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ఈ జూపల్లి వర్గం అనుయాయులతో చర్చించినప్పటి తర్వాత కాంగ్రెస్ వైపే మొగ్గు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
మరోవైపు పొంగులేటి జూపల్లిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు నేతలు బహిరంగంగా ప్రకటించకపోవడంతో అటు బీజేపీ నేతలు కూడా వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 25న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ ఉండడంతో ఆ సభ నాటికి వీరిని బీజేపీలో జాయిన్ చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక వీరు ఏ పార్టీలో చేరుతారనేది మెడలో కండువా పడే వరకు కూడా వేచి చూడాల్సిందే.